ఏమైనా అట్లను అర్థమైతే లేదురా స్టోరీని ఎట్లేం చేయాలో. టెన్షన్ ఎందుకు, నేను చెప్తా కదా. కొరియన్ కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ సీన్లు ఉంటాయి, తెలుగు పాటలు ఉంటాయి, ఆహా తమిళ్ నేటివిటీ ఉంటుంది, హిందీ హీరో ఉంటాడు. ఇవన్నీ కలిపి ఒక స్క్రిప్ట్ రాద్దాం. టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నీ బొందరా నీ బొంద. నేను పులిహోర కలుపుతున్నానారా, అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేయనికి. స్టోరీ దొరుకుతలేదా నేను ఏడుస్తుంటే నువ్వు ఒకనివి. నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? వచ్చింది ఒక కట్టు కట్టు సెట్. సార్ స్టార్ట్ చేయమంటారా? ఒక్క నిమిషం సైలెంట్లో పెడతా. ఓకే అమ్మా, స్టార్ట్ చేయి. సో సార్ మన స్టోరీ మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది సార్. సో సముద్రం ఉంటది, అక్కడ నుండి హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది, అక్కడ హీరోయిన్ రివీల్ చేస్తాం, అప్పుడు టైటిల్స్ పడుతుంది. ఇది స్టోరీ సార్, ఎలా ఉంది? ఓకే అమ్మా, ఇదే కనుక స్టోరీ పంచెస్ ఉంటే ఇంకో రేంజ్లో ఉంటుంది. కానీ అది కాదు సార్. అమ్మా లంచ్ లేకపోయినా ఉంటానేమో కానీ పంచ్ లేకపోతే ఉండలేను నేను. సార్ ఇది పంచులకి ప్రాసలకు కాదు సార్, ఒక సోల్ ఉంటుంది సార్ ఇందులో. అమ్మా సోల్ అని చెప్పి నన్ను ఫూలింగ్ చేయకు. హే చూసావా పంచ్ ఎలా వచ్చిందో? ఎలాంటి పంచులు నాకు కావాలి. కానీ సార్ ఒకసారి వినండి కదా. అమ్మా స్క్రిప్ట్ నిండా పంచులు పట్టుకునిరా, కుమ్మేద్దాం ఇద్దరం. ఓకే సార్, నెక్స్ట్ టైం సంచుల నిండా పంచులు పట్టుకొస్తా. హే చూసావా ఎలాంటి ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ పంచెస్. కుమ్మాయి. సార్ నమస్తే సార్. నమస్తే. అదే స్టోరీ ఉంది, నరేట్ చేద్దామని చెప్పి. చెప్పండి. మన స్టోరీ ఎట్లా ఉంటది అంటే మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సార్. అంటే ఎలాగా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ లాగా? ఆహా అలా కాదు సార్, ఇంకొంచెం డిఫరెంట్ గా లేడీ ఓరియంటెడ్. సో ఇది సార్ కథ. బాగుంది, కానీ ఇప్పుడు తెలుగులో కొత్త స్టోరీ ఫిమేల్ ఓరియంటెడ్ అవసరమా? కాదు సార్, మంచి కథ బాగా వస్తుంది, నమ్మకం ఉంది. ఓ పని చేద్దాం, ఫస్ట్ అటెంప్ట్ కింద మనం కొరియన్ సినిమా చూసా, దాన్ని ఏమైనా ట్రై చేద్దామా? కానీ కాపీ రైట్స్ ఇష్యూ అవుతుంది కదా సార్. ఇప్పుడు రైట్స్ ఎవరు చూస్తున్నారు కొరియన్ సినిమాకి? ఎంతమంది చేయట్లేదు. కానీ నేటివిటీ కూడా కనెక్ట్ అవ్వచ్చు సార్. సో ఓ పని చేద్దాం, నాకు తెలిసిన తమిళ సినిమాలకు 3 ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి పిక్ చేసుకో, మన నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కదా. లేదు సార్, చాలా రోజుల నుంచి రాసుకున్నాను నేను ఈ స్టోరీ, పర్ఫెక్ట్గా వస్తుంది తీస్తే. సో ఐ క్యాంట్ రిస్క్, అట్లీస్ట్ నీకు తెలిసిన హిట్ సినిమా ఉంటే చెప్పు, రీమేక్ చేద్దాం. ఓకే సార్, మంచిది, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా, మా అన్న కొడుకు ఫ్రెండ్ మీరే కదా? అవును. స్టోరీ అవును సార్. చెప్పండి మేడం. ఓకే సార్. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే సముద్రం నుండి హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది, అప్పుడు మనం హీరోయిన్ రివీల్ చేస్తాం, అక్కడ టైటిల్స్ పడతాయి. మరి హీరో ఎంట్రీ ఎప్పుడు? హీరో సీన్ తర్వాత ఉంటుంది సార్. ఏమైనా ఎలివేషన్స్ ఉన్నాయా? అట్లేం లేదు సార్, బేసికలీ స్టోరీ మొత్తం ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది సార్. అదేమన్నా భూమా సూర్యుని చుట్టూ తిరగడానికి హీరో కదా సినిమా మొత్తం నడిపియాల్సింది సార్. కానీ మన కథనే హీరో సార్. ఇంకా చెప్పమ్మా, కథనే హీరో కథనే విలన్ అని. అసలు హీరోకి ఫైట్ సీనే లేదు, ఏం కథ అమ్మా ఇది? సార్ ఇందులో హీరోకి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది సార్. స్ట్రాంగ్ గా లూజా కాదమ్మా, ఫైట్ సీన్లు ఉన్నాయా లేవా హీరోకి? సార్ కానీ స్టోరీ మొత్తం ఒక ఇమోషనల్ జర్నీ సార్. అది కాదమ్మా, ఫైట్లు గీట్లు లేకుంటే మనకు నడవది. సార్ కథ అయితే మొత్తం వినండి కదా. నువ్వు ఫైట్ సీన్స్ రాసుకొని రా, అప్పుడు చూద్దాం. సరే సార్. సార్ సార్ స్టార్ట్ చేద్దామా? చెప్పమ్మా. సో సార్ స్టోరీ మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సార్. ఓపెన్ చేస్తే అప్పుడు టైటిల్ పడుతుంది సార్. బాగుందమ్మా, కొత్త కదా, ఫస్ట్ టైమా? అవును సార్. ఫస్ట్ టైం రాస్తాను. యా, నేను చేస్తాను ఇది. థ్యాంక్ యూ సార్. నీకు డబ్బులు ఇస్తాను, మూవీ నేను ప్రొడ్యూస్ చేస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, కానీ నీ పేరు రాదు. సార్ నేను కష్టపడి 2 years నుంచి కూర్చొని రాసుకున్నాను సార్ ఇది. నువ్వు రాసావమ్మా కరెక్టే, కానీ సినిమా అంటే కోట్ల బిజినెస్ అమ్మా, నిన్ను నమ్మెందుకు ఇవ్వాలి? లేదు సార్, నేనే తీద్దాం అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ స్టోరీ సినిమా ఒకటే తీసావా? తెలియదు కదా. సో నాకు నమ్మకం ఉన్న డైరెక్టర్కి స్క్రిప్ట్ ఇచ్చి చేస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, అంతే కదా. నీ స్టోరీ తెరకెక్కుతుంది, నీకు డబ్బులు వస్తుంది. లేదు సార్, నాకు నమ్మకం ఉంది, నేను తీయగలుగుతాను సార్.
సరే ఒక పని చేయి, ఈ స్టోరీకి ఒక చిన్న పిచ్ వీడియో ఒక 10 minutes 15 minutesలో నీ ఎంటైర్ స్టోరీని యా సమ్మరైజ్ చేసి చూపించగలిగితే టెక్నికల్ ఏముంది, జస్ట్ స్టోరీ నువ్వు ఎంత చేయగలుగుతావు ఎలాగనేది చూపిస్తా. ఇఫ్ యూ కన్విన్స్ మీ చేద్దాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా ఉన్నాయి ఆ కార్లో? బా ఇది చూడు, కొనుక్కోవాలి ఒకటి ఇట్లా. ఇదేంటి ఇంకా వస్తలే, ఏమైంది? ఓకే అన్నారా? మరి డల్ ఎందుకు నువ్వు నవ్వకుండా? ముందు ఒక చిన్న డెమో చేయమన్నారా? అయితే ఇప్పుడు మనకి యాక్టర్స్లో ఏడే దొరుకుతారు? ఆడిషన్ పెడదాం. సరే నడు. స్టార్ట్ చేద్దామా అమ్మ? స్టార్ట్ చేద్దాం. ఓకే. డైలాగ్ సమంత మూవీలోది. సరే, యాక్షన్. అబ్బాయిలు బేసిక్గా 2 రకాలు ఉంటారు. టైప్ 1, ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్త గ్యాంగ్ వేసుకొని ఆల్ ఓకేనా? కొంచెం ఫీవర్ కంప్లీట్ చేస్తా. నాకు ఇలాంటి చెత్త గ్యాంగ్ వేసుకొని సైట్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? వైరల్ ఫీవర్ వచ్చింది. అవునా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వైరల్ అయిదేమని వచ్చిన. అబ్బో సరే మీరు వెళ్ళండి, మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మన ఆడిషన్ మీరు వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత రండి, మిమ్మల్ని ఎలా వైరల్ చేయాలో మేము చెప్తాం. ఓకే. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి जाति नेपम कैके डायलॉग है मियाँ? हाँ? कुछ भी हिंदी में नहीं है क्या डायलॉग? లేదు. अच्छा ठीक है, ये अपन डबिंग में संभाल नहीं सकते हैं? हाँ ठीक है, मेरे मैनेजर से पूछो, उन्हें डेट्स बता देता. ठीक है ना? हाँ ठीक है. ఏడికెళ్ళి పట్టుకొస్తారా ఇట్లాంటి వాళ్ళని? నీ వాళ్ళ టైం పోక. నాకేం తెలుసు? ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి వాట్ డిడ్ యు సే? ఆ? జాతి నెపమున సూత సుతునకు నిరుహత లేదందువా? క్రేజీ. అబ్బో ఎంత మాట ఎంత మాట. మాట్లాడేదేం లేదు, ఫస్ట్ దబంగ్ దబంగ్. దౌడు దౌడు. యాక్షన్. బేసిక్గా అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1, అమ్మాయి కనిపించగానే నలుగురు 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 అబ్బాయిలతో. రే, నాట్ సో మెనీ టైమ్స్, ఓన్లీ 1 టైం. ఫసక్. సూపర్. మేడం నాకు ఆ డైలాగ్ వచ్చు. డోంట్ ఫసాక్ ద ఫసాక్. ఇఫ్ యూ ఫసాక్ ద ఫసాక్ ఫసాక్స్ యూ. ఐఎమ్ నాట్ ద ఫసాక్, ఐఎమ్ మసాక్. నాతో మజాక్ చేస్తే మజాక్ మజాక్ లా రజాక్ అయితే అర్థమవుతుందా? ఫస్ట్ ఓ ఇడికెళ్ళి. నడు నడు. ఛీ, టాలెంట్ ని తొక్కేస్తున్నారు. రే పోయి చెప్పు పోరా. సరే, సో ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి. నానే తంతను నువ్వేదంతా నాను అదే అంతను. అది కాదు సార్, ఒకసారి వినండి. మీకు శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. మాకు కష్టం, పేపర్ రాలేదు. అది కాదు సార్, ఒకసారి వినండి జరా. మీ తండ్రి భరత్ బాజుని జననం ఎట్టిది. కుటుంబం గురించి మాట్లాడుతావు నువ్వు. నేనేమన్నా కుటుంబం గురించి మాట్లాడుతుంటే గాజులు కూర్చున్నావు అనుకున్నావేతి. రే ఫస్ట్ వాడిని బయటికి తీసుకోబో. వాడిని భరించలేకపోతున్నా. ప్రతి ఓడు తత అనుకుంటా తలకాయ తినేటోడే. పో, స్టార్ట్ చేద్దామా భయ్యా? చేసేద్దాం. ఇంతకీ బడ్జెట్ ఎంత? నాకెంత ఇస్తున్నారు? ఇంత ముందు ఎందులో చేశారా భయ్యా? మస్తు చేసినాం. బాహుబలి చేసినా, బాహుబలి చేసిన, అజ్ఞాతవాసి చేసిన, భరత నేను ఇల్లు కూడా చేసిన. ఓహో, నేనెప్పుడు చూడలేదే. బాగా చేసినా కట్ చేయొచ్చు, దాంట్లో ఏముంది. అంటే భయ్యా మీరు చూడలేదా? మనం బిజీ కదా, చాలా షూట్స్ అది ఇది ఉంటాయి. ఇంతకీ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. ఒక్క నిమిషం. హలో, అరే చిన్న సినిమా రా, ఆడిషన్ ఉండొచ్చా? ఏదో డీల్ ఉంటే సెట్ చేద్దామని వచ్చారా? ఒక్క నిమిషం కాల్ చేస్తాం. మళ్ళా నెంబర్ తీసుకున్నావా? తీసుకున్నా. కాల్ చేసి చెప్తాం భయ్యా. ఓకే, నెంబర్ ఉంది కదా? వాడి నెంబర్ అర్జెంట్ బ్లాక్ చేయి. సరే, ఏడికెళ్ళి దొరుకుతారో ఏమో. స్టార్ట్ చేద్దాం మేడం. స్టార్ట్. ఏంది ఏమన్నావు? జాతి గీతి అంటావా? మనుషులమందరం ఒకటే కదా? కాదు, కులంగిలం వేరే అంటావా? నీదే కులము నాదే కులము. నువ్వు ఎడబుట్టినావు నేను ఎడబుట్టినా, ఇద్దరం దవాఖానలో పుట్టినాం కదా. నువ్వో జాగలు పుట్టింటావు, నేను వేరే జాగలు పుట్టి ఉంటా. అయినా నాతో చెప్పేసి ఇంద్రాబాయ్, ఇంత చదువు చదువుకొని సోకుల పడుకుంటా కులం గిలం అని మాట్లాడతావా? నెత్తిలా బుర్రున్నదా? పెద్ద మనుషులందరూ కులం గిలం వదిలేసి మంచిగా ఉందామంటే నువ్వు ఇంకా ఇట్లా అడ్డమైన పంచాయతీలు పెడతావా? ఓకేనా మేడం? రే, ఉన్న డైలాగ్ ఏంది, నువ్వు చెప్పింది ఏంది? డైలాగ్ మొత్తం కుని చేసినావు. అదేంది కొంచెం మార్చుకొని నా స్టైల్లో నేను చెప్పిన. నీ స్టైల్లో చెప్పి డైలాగ్ లో ఉన్న ఎమోషన్ మొత్తం పోగొడతావా? ఇట్లా ఎప్పుడు ఈజీ. మీరు చెప్పండి డైలాగ్, మీకు అర్థమవుతుంది.
ఏమంటివి జాతి నెప మన సూత కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుబుక్సకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగ గర్భమును జనయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తిని చెండాగులన యందు పరాశరుణ్ణి, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్యగంధి యందు మా తాత వ్యాసుణ్ణి, ఆ వ్యాసుడు విద్వరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీ చే కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు. అక్క ఇంకొకళ్ళు వచ్చారు ఆడిషన్కి. సరే రమ్మని చెప్పు. రండి అక్క ఆడిషన్. మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి. సృష్టిలో చలనం ఉండేది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే రక్తంతో సహా ఏది ఆగిపోతుంది. చాలా బాగా చెప్పారు. ఇంతకు ముందు ఎందులో చేశారా? అంటే మను అని ఒక సినిమా చేశానండి రీసెంట్గా. డైరెక్టర్ ఎవరు? ఫణీంద్ర నార్శెట్టి అని, తన డెబ్యూ ఫిల్మ్ అని సినిమా. ఓ ఓకే. రే ప్రొడ్యూసర్ ఎవరు కనుక్కో. అంటే దీనికి ప్రొడ్యూసర్స్ ఎవరు లేరండి, ఇది క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్. అంటే 115 మంది సినిమా ప్రేమికులు ఈ సినిమాకి వాళ్ళకి తోచినంత వాళ్ళకి వచ్చిన జీతాల్లోంచి 5,000 నుంచి 40 లక్షల దాకా ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 2 years జరిగింది జర్నీ మొత్తం. ఈ 2 years చాలా కష్టపడి ఈ సినిమాని ప్రోడక్ట్కి తీసుకొచ్చాను అన్నమాట ఫైనల్. నాకు చూడాలని ఉంది. ఎప్పుడు రిలీజ్? September 7th. ఓకే. కోడైట నేనే మినిమం ఉంటుంది, అంతా నేను చూసుకుంటాను, ఏం టెన్షన్ పడకు. చేద్దామంతా బా. రే సినిమాకి టికెట్లు బుక్ చేయమని చేసినావా? దేనికి? చెప్పినా కదా నిన్న మన సినిమాకి వెళ్ళాలని చెప్పి. చేస్తాలే. అయినా ఆడతారంటావా? రే సినిమా ఆడుతుందో ఆడదో అనేది కాదురా, వాళ్ళని నమ్మి 4 రోజుల్లో ₹1 కోటి ఇచ్చినారు జనాలు. వాళ్ళ 2 సంవత్సరాల కష్టాన్ని చూడడానికి వెళ్తున్నా. అయినా 2 గంటల్లో సినిమా చూసి అది హిట్ ఆఫ్ ఫ్లాప్ ఎట్లా చెప్తారా? కరెక్టే. అదే మళ్ళీ టికెట్లు బుక్ చేయి పోదాం. సరే.